చూడండి ఎంత ఆకుకూర అయితే మనకి వెళ్ళిందండి, చక్కగా ఫ్రెష్గా. ఇదంతా ఆకుకూరనే. ఆకుకూర మన గార్డెన్లో అయితే ఇంత ఆకుకూర అయితే వచ్చేసిందండి. ఫ్రెష్గా మనం వండేసుకుందాం. ఆర్గానిక్గా పండించుకున్న పంట. చూడండి మార్నింగ్ అయితే నేను వచ్చేసి మన గార్డెన్లో ఆకుకూర అయితే తెంపుకుంటున్నానండి. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి, ఎంత హెల్దీగా అంటే. ఇదిగో ఒక్క ప్లాంట్కి మనకి ఇంత ఆకుకూర అయితే వచ్చేసిందండి. ఫ్రెష్గా గార్డెన్లోది. అన్ని టబ్బులలో కొద్దిగా అయితే మనం ఆకుకూర వచ్చేసిందండి. ఎందుకంటే మనం ఒక్క దగ్గర లేకుంటే తక్కువ ఉంటుంది కదా, అందుకే అన్ని టబ్బులలో కొద్దిగా ఉంది. తోటకూర అయితే చూడండి ఫ్రెండ్స్, కోయి తోటకూర మనకు రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది తోటకూర. ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేసుకుందాం. కాడ అయితే ఇక్కడ వరకు మెత్తగా ఉందండి మనకు. చూడండి చాలా ఫ్రెష్గా ఉందండి. ఇట్లా హెల్తీగా తింటే కూడా ఆరోగ్యానికి మంచిది. ఆర్గానిక్గా మనకైతే మన తోటలో మనం పండించుకొని తినడం ఎంత హెల్తీ ఫుడ్ అంటే చూడండి. అదండి తోటకూర ఫ్రెష్గా మన గార్డెన్లో హార్వెస్ట్ అయితే వేసుకున్నాం మనం. సూపర్. ఇక్కడైతే మనము ఆకుకూర హార్వెస్ట్ చేసుకుంటున్నామండి. ఫ్రెష్గా చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. మనం ఫ్రెష్గా ఇలా పప్పులు వేసుకుంటే ఇంట్లో వండించుకున్నది కదండి, హెల్త్కి కూడా మంచిది. మనం తగ్గినంత ఫ్రెష్గా కావాలనుకున్నప్పుడు ఇలా అయితే నేను ఫ్రెష్గా వేసుకుంటానండి. ఆకుకూరలు మన గార్డెన్లో అయినాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. మన గార్డెన్లో అయితే తోటకూరని తెంపేసుకుంటున్నాం మనము. ఫ్రెష్గా ఇదంతా కోయి తోటకూర అండి, అసలు లోకల్ అనమాట ఇది. ఇంత అయితే వెళ్ళింది మనకి. చూడండి ఎంత తోటకూర అయితే వెళ్ళింది, కోయి తోటకూర ఇదంతా. చూసారా ఫ్రెండ్స్, వాటర్ యాపిల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇదిగో వాటర్ యాపిల్, ఇదైతే పూత, ఇవి పిందెలు అన్నమాట. పిందెలు
వాటర్ యాపిల్ అయితే స్టార్ట్ అయినాయి. మనకు వాటర్ యాపిల్ వచ్చేస్తున్నాయి. ఓ మై గాడ్. చూడండి ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే చిన్నగా ఇది స్వీట్ పొటాటో అయితే నేను ఒక చిన్న ముక్క కట్ చేశానండి. కట్ చేసి అయితే పెట్టాను, వేర్లు వచ్చినాయి. ఆ ప్లేస్ నుంచి అయితే ఇక్కడ తీసుకొచ్చేసి కొంచెం విశాలంగా ఉన్న ప్లేస్లో అయితే పెట్టేస్తున్నా. స్వీట్ పొటాటో చిన్న చిన్న ముక్కలు కూడా పెట్టొచ్చండి. నేను ఫస్ట్ టైం పెట్టాను. చూడండి, అంతే. ఇది గ్రీన్ బచ్చలు అండి. గ్రీన్ బచ్చలు తీగ అయితే వచ్చేసింది, ఇలా పాకిపోతుంది. ఇక్కడ చెరుకు, ఈ టబ్లో కూడా నేను చెరుకు పెట్టానండి. చూడండి ఎంత పెద్ద పెరిగిపోయిందో చెరుకు. షుగర్ కేన్ ప్లాంట్ అండి ఇది. వంకాయ చెట్టుకి అయితే పూర్తయితే వచ్చేస్తుందండి. పిందెలు అయితే పడినాయి. పిందెలు పడినప్పుడు కరెక్ట్ టైంకి మనం వాటర్ ఇవ్వాలండి, లేకపోతే పిందెలు రాలిపోయే అవకాశం ఉంటుంది. చూడండి పిందెలు ప్లాంట్. ఎగిరిపోతుంది. ఇదిగో ఇక్కడ పైన కూర్చొని అరుస్తూ ఉంది. వీటి కోసం అయితే నేను వాటర్ వేసి పెడతానండి. ఈ పిట్టల కొరకైతే వాటర్ ఇలా కుండలో వేసి పెడతానండి, కొంచెం కూల్గా ఉంటాయి అనేసి. మన ఇంటి దగ్గరికి అయితే వస్తాయి అవి. ఇక్కడ తోటకూర మనం ఆరోజు చేసుకుందామండి. ఇది కోయి తోటకూర అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కోయి తోటకూర మళ్ళీ మనకి ఇంకా వారం రోజులలో వస్తుందండి. ఇది ఇంకా కోయి తోటకూర. ఇవన్నీ మనం తెంపేసుకుంటే మళ్ళీ మనకు వచ్చేస్తాయండి. గడ్డి కూడా తీసేసుకోవాలి, ఇది వేస్ట్, మళ్ళీ వేరే చెట్లను పెరగను కాదు.